రీల్స్ చూసిన చాలా కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయి. ఈ క్వశ్చన్ నువ్వు చదివే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఉండదు, బట్ ఇంటర్వ్యూస్ కి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ జావా 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా కాదా? అలా ఎర్రముఖం వేసుకొని చూడకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇనిషియల్ గా జావా అన్నది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. అసలు ఎందుకు కాదో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవ్వాలి అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్స్ లో ఉండాలన్నమాట. లైక్ వేరియబుల్స్ నుండి ఫంక్షన్స్ కానీ, ఫంక్షన్స్ నుండి డేటా టైప్స్ వరకు ఇవన్నీ ఆబ్జెక్ట్స్ లోనే ఉండాలన్నమాట. బట్ మనకు జావాలో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది, ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఈ ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, బూలియన్ కానీ, క్యార్ కానీ, బైట్ కానీ, వీటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం, విచ్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ అనమాట. బట్ మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్స్ ఉండాలి అనుకున్నాం. బట్ జావా దీన్ని కూడా సపోర్ట్ చేస్తుంది కదా, ప్రిమిటివ్ డేటా టైప్స్ ని. అందుకే జావా అన్నది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదనమాట. బట్ మనోళ్ళు దీన్ని అలా వదిలేకుండా ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారనమాట. అదేంటి అంటే ఈ ర్యాపర్ క్లాస్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే మన ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ఆబ్జెక్ట్స్ లోకి ర్యాప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్, దాన్ని ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేస్తే ఇంటిజర్ అయ్యిద్ది అనమాట. ఫ్లోట్ అయ్యిద్ది, క్యారెక్టర్ అయ్యిద్ది. సో ఇలాగనమాట ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ర్యాపర్ క్లాస్ అన్నవి ఆబ్జెక్ట్స్ కింద ర్యాప్ చేసుకుంటాయి. బట్ మీరు అడగచ్చు, ఈ జావా అన్నది ప్రిమిటివ్ డేటా టైప్స్ ని సపోర్ట్ చేస్తుంది కదా, దీన్ని సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అని. ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇవి ఫాస్టర్ గా ఉంటాయి అండ్ మెమరీ ఎఫిషియెంట్ అనమాట. అందుకే జావా ఇప్పటికీ వీటిని యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇంట్ ఈక్వల్ టు 10 ఉంది. ఇక్కడ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్ యూజ్ చేస్తున్నాం. దీన్ని మనం ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటిజర్ బి ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇస్తాం అనమాట. ఇది ర్యాపర్ క్లాస్ అంటే. ఈవెన్ తో జావా అన్నది ప్రిమిటివ్ డేటా టైప్స్ ని సపోర్ట్ చేసినా కూడా మనకు కావాల్సిన బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ ని అయితే అది అలో చేస్తుంది అనమాట. లైక్ ఆ కోర్ ఫంక్షనాలిటీస్ ఏమేమి? ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఈ 4 ఊప్ కోర్ కాన్సెప్ట్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది మాక్సిమం ఎనఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. బట్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వల్ల మాత్రమే ఇది 100% అవ్వట్లేదు. వీటి గురించి ఇంకా క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో నేను ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే అకౌంట్ ని ఫాలో చేసుకోండి, ఊప్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను. రైట్ మామ, ఉంటా, బాయ్.